హలో ఎవ్రీవన్. మీరు 2026లో ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా ట్రేడింగ్‌లో లాస్ అయ్యారా? అయితే నేను ఒక 7 స్టెప్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు 2026లో సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వడానికి అవకాశం ఉంటది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తది డైలీ ఇలాంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి. స్టెప్ 1 వచ్చేసి రైట్ మైండ్ సెట్. ఇదే ఫౌండేషన్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్ అనేది ఒక స్కిల్ అండి. షార్ట్‌కట్ కాదు, లాటరీ కాదు, ఓవర్ నైట్ రిచ్ స్కీమ్ అని అసలే లేదు. మీరు ట్రేడింగ్‌ని గ్యాంబ్లింగ్ లాగా ట్రీట్ చేస్తే మార్కెట్ కూడా మీతో అలాగే ఆడుతది. ఈ 3 స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. లెర్నింగ్ ఫస్ట్, కన్సిస్టెన్సీ నెక్స్ట్, రిస్క్‌ని రెస్పెక్ట్ చేయండి. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎందుకు లాస్ అవుతారంటే ఫస్ట్ మనీ లాటర్ లెర్నింగ్ కంప్లీట్‌లీ ఇది రాంగ్ అనమాట. ఫస్ట్ మనీ ఎర్న్ చేసుకొని తర్వాత నేర్చుకుందాం అనుకుంటారు. కానీ ఇలా చేస్తే మాత్రం మీకు లాస్ అవుతది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత మనీ ఆటోమేటిక్‌గా వస్తది. స్టెప్ 2 లెర్నింగ్ ఫేజ్ అండి. ఫస్ట్ 3-6 మంత్స్ అనేది లెర్నింగ్ ఫేజ్ అనమాట. ఫస్ట్ మీరు మార్కెట్‌ని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. మీరు బిగినర్ అయితే ఈ 5 స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకోండి. ట్రెండ్ లైన్స్ నేర్చుకోండి. క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. మార్కెట్ సైకాలజీ నేర్చుకోండి. గోల్డెన్ రూల్ ఏంటంటే మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయకముందు మీరు మీ స్ట్రాటజీని ఒక్క లైన్‌లో, ఒక సెంటెన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒకవేళ మీ స్ట్రాటజీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నారంటే మీరు ట్రేడ్ చేస్తే మాత్రం మీరు చాలా డేంజర్ ఉన్నట్టు. ఎందుకంటే మీరే కాన్ఫిడెంట్ లేరు మీ స్ట్రాటజీ మీద. మీరు ట్రేడ్ చేస్తే అనవసరంగా లాస్ అవుతారు కదా! టిప్ 3 వచ్చేసి క్యాపిటల్ ప్లానింగ్. సర్వైవల్ ఫస్ట్. మోస్ట్ బిగినర్స్ ఫెయిల్ అయ్యేది రాంగ్ క్యాపిటల్ యూజ్ చేయడం వల్ల. సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చేయంటే, మీకు రూ. 1,00,000 సాలరీ వస్తే 10,000తో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ 10,000 పోయినా కూడా మీకు పెద్ద ఫరక్ అనేది ఉండదు. లేదు మీ దగ్గర క్యాపిటలే లేదనుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. డెమో ట్రేడింగ్ చేయండి. మీ గోల్ ఏంటంటే మార్కెట్‌లో లాంగ్ టైమ్ సర్వైవ్ అవ్వడం మాత్రమే. స్టెప్ 4 వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. మీకు మీ సేఫ్టీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ 4 రూల్స్ ఫాలో అవ్వండి. ఒక్క ట్రేడ్‌లో 1% కంటే ఎక్కువ రిస్క్ ఉండకూడదు. సపోజ్ రూ. 1,00,000తో ట్రేడ్ చేస్తున్నారు. మీరు ఒక్క ట్రేడ్‌లో మీ స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి, రూ. 1,000 కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ప్రతి ఒక్క ట్రేడ్‌కి స్టాప్ లాస్ అనేది ఉండాలి. ఓవర్ లివరేజ్ అనేది తీసుకోకూడదు. లివరేజ్ అంటే ఏంటిదన్న డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో లివరేజ్ అని టైప్ చేయండి. నేను ఒక ఫుల్ వీడియో అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. హీరో జీరో ట్రేడ్స్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేయండి. ఎందుకండి మనం వచ్చేదే బిగినర్స్. మనము హీరో అవుతాము, లేదంటే జీరో అవుతాం అంటే పోతే క్యాపిటల్ మొత్తం సున్నా అయిపోతే వస్తే లక్షల్లో రావాలనుకోని రాకండి. అనవసరంగా జీరోనే అవుతారు. ఒక్క ట్రేడ్‌లో రిచ్ అవ్వడం కాదు గోలు. మార్కెట్‌లో బతికుండడమే రియల్ సక్సెస్. స్టెప్ 5 వచ్చేసి ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ. లెస్ ఈస్ మోర్. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ ట్రేడ్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తదనుకుంటారు. అది చాలా రాంగ్. ఎక్కువ లాసెస్ ఎవరవుతారంటే దాని యొక్క రీజన్ ఓవర్ ట్రేడింగ్ అండి. 1 లేదా 2 ట్రేడ్స్, క్వాలిటీ ట్రేడ్స్ డైలీ చేస్తే సరిపోద్ది. ఒకవేళ మీరు అనుకున్న స్ట్రాటజీ సెటప్ రాలేదనుకోండి, ట్రేడ్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, నో ట్రేడింగ్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ట్రేడ్ అనమాట. స్టెప్ 6 వచ్చేసి రొటీన్ అండ్ జర్నల్. కన్సిస్టెన్సీ అనేది కీ అండి. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఎప్పుడు రొటీన్‌నే ఫాలో అవుతారు. అన్‌సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ మాత్రమే ఎమోషన్స్‌ని ఫాలో అవుతారు. సింపుల్ ఒక 4 చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. మార్కెట్ స్టార్ట్ అవ్వకముందు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేయండి. సెకండ్ వన్ కన్ఫర్మేషన్ కోసం కంపల్సరీ వెయిట్ చేయండి పేషెన్సీతో. థర్డ్ వన్ ఫిక్స్డ్ ట్రేడింగ్ అవర్స్. నేను ఈ టైం నుంచి ఈ టైం దాకానే ట్రేడ్ చేస్తానని ఫిక్స్ పెట్టుకోండి. ఒకసారి మార్కెట్ అయిపోయిన తర్వాత మీ టార్గెట్స్ హిట్ అయినా, స్టాప్ లాస్ హిట్ అయినా ఎందుకు హిట్ అయినాయి టార్గెట్, స్టాప్ లాస్ అనేది ఒకసారి రివ్యూ చేసుకోండి పోస్ట్ మార్కెట్ రివ్యూలో. కంపల్సరీ ప్రతి ఒక్క ట్రేడర్ మీ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు ఎంట్రీ ఎందుకు తీసుకున్నారు, ఎగ్జిట్ ఎందుకు తీసుకున్నారు, దాని యొక్క రీజన్, మీ ఎమోషన్స్. ఎంట్రీ తీసుకున్నప్పుడు మీ ఎమోషన్ ఎట్లుండే అంటే స్టాప్ లాస్ సైడ్‌కి పోతుంటే మీ ఎమోషన్ ఎట్లున్నది, టార్గెట్ సైడ్ పోతుంటే మీ ఎమోషన్ ఎట్లా, అన్నీ రాసి పెట్టుకుంటే మీరు మంత్లీ ఒకసారి చూసుకుంటే మీ రిపోర్ట్ మీరెక్కడ ఏ స్టేజ్‌లో ఉన్నారో మీకే అర్థమవుతది. స్టెప్ 7 ఎమోషనల్ కంట్రోల్. అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఈ 2026లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ట్రేడ్ చేస్తున్నారు. కొంచెం వోలటాలిటీ కూడా ఎక్కువుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకండి మీరు. రివెంజ్ ట్రేడింగ్ చేయకండి. లాస్ అయిందనుకోండి, పొజిషన్ సైజ్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ చేయకండి. మంత్ మొత్తం ఒకటే పొజిషన్ సైజ్‌తో ట్రేడ్ చేయండి. సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే వాళ్ళకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని వాళ్ళని చూసి మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకొని ట్రేడ్స్‌లో లాస్ అవ్వకండి. ఒక రూ. 1,00,000తో ట్రేడింగ్ స్టార్ట్ చేసి ₹1,00,00,000 సంపాదిద్దాం, 2,00,00,000 సంపాదిద్దాం అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్లో గ్రోతే సేఫ్ గ్రోత్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ట్రేడింగ్‌లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఈ 3 స్టెప్స్‌ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. డిసిప్లిన్, పేషెన్సీ, కన్సిస్టెన్సీ. మార్కెట్‌ని మీరు రెస్పెక్ట్ చేస్తే మార్కెట్ డెఫినిట్‌గా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తది. ఇవన్నీ ఫాలో అవుతే 2026లో మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. ఐ హోప్ మీకు వీడియో యూజ్ అయినట్టు అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.